పరీక్ష ఉపదేశం. తన శిష్యుడైనటువంటి జనకుడు ఆత్మానుభవం యొక్క సంతోషమును గురువైన అష్టావక్రునికి చెప్పుచూ ఉండగా, శిష్యుడు ఆత్మానుభవమును పొందినప్పటికీ ఇంకనూ అతడికి ఈ వ్యవహారమునందు ఆసక్తి కలుగుతున్నది అని గ్రహించి పరీక్ష చేయుటకు మరలా ఇంకా ఆత్మానుభవ సంబంధమైనటువంటి ఉపదేశములను ఇచ్చుతూ ఉన్నాడు. అవినాశినమాత్మానం ఏకం విజ్ఞాయ తత్వతః భవాత్మజ్ఞస్య ధీరస్య కథం అర్థార్జనే రతిః. ఓ ప్రియశిష్య, నీవు 3 కాలములయందు నాశనము లేనటువంటిది, దేశ కాలములకు అతీతమైనది అయిన ఆత్మతత్వమును తెలుసుకొని ఆత్మ జ్ఞానమును పొందినవాడవు అయినప్పటికీ నీకు ఈ వ్యవహారములయందు ఆసక్తి ఎందుకు కలుగుచున్నది? ధన సంపాదన యందు ఎందుకు ప్రీతి కలుగుచున్నది అని ఆక్షేపము చేయుచున్నాడు. ఆత్మజ్ఞానాదహో ప్రీతిర్విషయ భ్రమగోచరే సుప్తేరజ్ఞానతో లోకో యథా రజిత విభ్రమే. ఓ శిష్యుడా, నీకు ఇంద్రియ విషయములందరి ఆసక్తి ఆత్మజ్ఞానము లేనందువలన కలుగుతున్నది, అజ్ఞానము వలన కలుగుతున్నది. ఆ భ్రమ వలన విషయములందు నీకు ఆసక్తి కలుగుతూ ఉన్నది. ఏ విధముగా అనగా, అజ్ఞాని ముత్యపు చెప్ప ఆరి చెప్పయందు వెండిని భ్రమతో చూచుచూ వెండిగా భ్రమించుతూ ఉన్నాడు. అది అజ్ఞానం వలన కలుగుతూ ఉన్నది. అట్లే ఆత్మజ్ఞానము లేనందువలన ధనము సంపాదించుటయందు ప్రీతి కలుగుతున్నది. విశ్వం స్వరసియస్త్రేధం తరంగాయవ సాగరే సోహమస్మీతి విజ్ఞాయ కిం తేన ఇవ ధావసి. ఓ శిష్యుడా, సముద్రమునందలి తరంగములోనే ఏ పరమాత్మయందు ఈ విశ్వము కనిపించుతూ ఉన్నదో ఆ పరమాత్మయే నేను అయితిని అని తెలుసుకొనిన సోహమస్మి అని ఆత్మసాక్షాత్కారము పొంది అయినప్పటికీ ఎందువలన ఈ విషయ సుఖముల కొరకు పరుగులు తీయుచున్నావు అని ఆక్షేపం చేయుచున్నాడు. శ్రుత్వాపి శుద్ధ చైతన్యం ఆత్మానమతి సుందరం ఉపస్థే అత్యంత సంసక్తో మాలిన్యమతి గచ్చతి. ఓ శిష్య, వేదాంత వాక్యముల వలన పరమగురు ఉపదేశము వలన నీవు శుద్ధమైన చైతన్యము అతి సుందరము అయిన పరమాత్మ స్వరూపిణిగా తెలుసుకొని కూడా ఈ విషయ సుఖములయందు ఆసక్తిని కనబడుతూ ఉన్నావు. ఈ విషయములందు మాలిన్యమును పొందుతూ ఉన్నావు. ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము! సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జానత ఆశ్చర్యం మమ త్వమనువర్తతే. బ్రహ్మ మొదలుకొని ప్రేమ వరకు సర్వభూతములయందు తాను ఉన్నాను అని ఈ
ఈ సర్వభూతములు తన యందు ఉన్నవి అని తెలుసుకొని మహాముని కూడా ఈ విషయ సుఖముల యందు మమకారమును పొందుతూ ఉన్నాడు. ఏమి ఆశ్చర్యము, ఏమి ఆశ్చర్యము! ఆస్థితః పరమ ఆశ్రయితం మోక్షార్థేప్యవస్థితః ఆశ్చర్యం కామవశగో వికలః కేవిచేక్షయా. ఏ విధమైనటువంటి భేదములు లేనివాడును అద్వితీయుడును అను పరమాద్వైత భావమును పొందినప్పటికీ, ఆత్మానుభావమును పొందినప్పటికీ, అదే విధముగా సచ్చిదానంద రూపమైన మోక్ష స్థితి యందు లయము అయి ఉన్నప్పటికీ మహాముని కూడా కామముతో వశమును పొంది శృంగార క్రీడలతో కేళీ విలాసములతో లయము అగుచున్నాడు. ఏమి ఆశ్చర్యము ప్రియశిష్య! ఉద్భూతం జ్ఞాన దుర్మేత్ర అవధార్యాతి దుర్బలః ఆశ్చర్యం కామమాకారక్షేత్ కాలమంతః మనుసృతః. ఈ కామము అనేది ఆత్మజ్ఞానమునకు చాలా పరమశత్రువు అని నిశ్చయముగా తెలిసిన మహాముని కూడా మిక్కిలి దుర్బలుడు అయి అంత్యకాలము అనగా మరణము సమీపించుచున్నను ఆ కోరికలనే కోరుకొనుచూ ఉన్నాడు. ఓ ప్రియ శిష్య, ఏమి ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము! ఇహ ముక్త విరక్తస్య నిత్య వివేకినః ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాదేవ వివేహికా. ఇహము పరము, భోగము అనురాగము విరక్తుడు అయినప్పటికీ ఆత్మ నిత్యము, దేహము అనిత్యము అని తెలిసిన వివేకవంతుడు, సచ్చిదానంద రూప మోక్ష కాముడును అయిన మహాజ్ఞాని కూడా మోక్షము వలన భయము పొందుతున్నాడు. అనగా ధనము, బంధువులు, మిత్రులు మొదలైన వాని వియోగములను పొందవలసి వచ్చుతున్నది అని భయపడుతున్నాడు. ఓ పిరిశిష్య, ఏమి ఆశ్చర్యము! ఏ రస్తు భోజ్యమానోపి పీడామానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్ న శుష్యతి న కుప్యతి. ధైర్యవంతుడు అయిన ఆత్మజ్ఞాని లోక విషయములను అనుభవించుచున్నను, లోక నిందలను పొందుచున్నను, ఎల్లప్పుడూ కేవలము సుఖము, దుఃఖము, భోగము, రాగము లేనివాడు అయిన తన ఆత్మను చూచుచు తనకు జరిగిన అవమానములకు కోపించుకొనకుండా తన జరిగిన అనుభవములను అనుభవించకుండా స్థిరముగా ఉన్నాడు. సమానం శరీరం త్వం పశ్యత్యన్య శరీరవతు సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేత్ మహాశయః. ఏ ధైర్యవంతుడు అయిన ఆత్మజ్ఞాని ఆత్మధర్మములకు వేరైన పనుల యందు ఆశ్రయమును పొంది ఉన్నప్పటికీ తన శరీరమును ఇతర శరీరము వలె చూచునో అతడే మహాత్ముడు. అట్టి మహాత్ముడు
మానవమానములకు ఎండలకు ఎందుకు క్షోభ చెందుతూ ఉన్నాడు? మాయా మాత్రమిదం విశ్వం పశ్యన్ విగత కౌతుక అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి దేరతి. ఈ కనిపించుతూ ఉన్నటువంటి విశ్వమంతయు మాయా. ఇట్టి విశ్వమును చూచుచు చావు పుట్టుకల యందు ఏ విధమైన కుతూహలము లేనివాడు, స్థిరమైన బుద్ధి కలిగిన ఆత్మజ్ఞాని అయినవాడు కూడా మరణము సమీపించుతూ ఉండగా ఎందుకు భయముతో ఉడికిపోవచ్చు ఉన్నాడు? నిస్పృహం మానసం యస్యై నైరాస్యపి మహాత్మనః సత్యాత్మజ్ఞాన తృప్తస్య తులనా కేన జాయతే. ఎవరికి మోక్షమునందు కూడా మనస్సునందు ఏ విధమైనటువంటి ఆలోచన లేదు, ఆ మహాత్ముడైన అట్టి ఆత్మజ్ఞాన తృప్తులకు సమస్త మనోరథములు విడిచినప్పటికీ అహమస్మి, అహం బ్రహ్మస్మి మహా మంత్ర భావమును అనుభవమును పొందుతూ ఉన్నప్పటికీ ఈ లోకమున వానికి ఎవడు సమానుడు కాగలడు? స్వభావాదేవ జానానో దృశ్యమే తన్న కించన ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం సకిం పశ్యతి దేరది. స్వభావ సిద్ధముగా కనిపించుతున్న ఈ ప్రపంచము కొంచెము కూడా లేదు. ఇది మాయా. ఇది సత్తు కాదు, అసత్తు కాదు అని నిశ్చయముగా తెలుసుకొనిన ఆత్మజ్ఞాని అయిన ధైర్యవంతుడు కూడా ఇది గ్రహింపదగినది, ఇది విడిచిపెట్టదగినది అనే భేదబుద్ధితో ఎందుకు చూచుచూ ఉన్నాడు? అంతఃత్యక్త కషాయస్య నిర్ద్వంద్వస్య నిరాశసః యదృశ్యయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటిని అంతఃకరణము అంటారు. ఈ అంతఃకరణము పరిశుద్ధమై ఏ విధమైన విషయవాసములు లేనివాడైనప్పటికీ శీతము ఉష్ణాదులయందు, సుఖము దుఃఖములయందు సమమైన చిత్తము కలవాడు అయిన ఆత్మజ్ఞానికి దైవ యోగము వలన ఏ కొంచెమైన భోగము లభించినా దాని యందు దుఃఖమును గాని సుఖమును గాని కారణముగా భావించడు. ఇది ఆక్షేపము. ఈ విధముగా ఆత్మ జ్ఞానోపదేశమునందు ఆక్షేపమును అష్టావక్రుడు జనకునకు ఉపదేశించును. ఇది ఆక్షేప ఉపదేశనామకము అనేటటువంటి 3వ ప్రకరణము సమాప్తము అయినది.